ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. దీనికి పైన కింద విక్ ఉంది. ఓకే, సో నేను ఈ రేంజ్లో ఒక బాక్స్ తీసుకున్నాను. ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది కూడా. సో ఇటు పైన బ్రేక్అవుట్ ఇవ్వలేదు, కింద కూడా ఇంకా బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఓకే, సో మనకి పారామీటర్స్ కూడా సో ఫార్ సైడ్ వేస్కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే 20 EMA ఫ్లాట్గానే ఉంది, గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి, విక్స్ ఏమో నెగిటివ్ ఉన్నది. సో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ లాగా. ఓకే, సైడ్ వేస్ కన్సిడర్ చేద్దాం. అండ్ మార్కెట్ కూడా చూడండి ఇదే రేంజ్లో మనకు అనుకున్నట్టే ఉంది. సో ప్రతి ఇన్వర్టెడ్ హ్యామర్ని చూసుకొని ఇట్లా కిందకో లేదంటే ఈ బుల్లిష్ ప్యాటర్న్ చూసి సిఈసో అట్లా బై చేయకండి. ఇందులో ట్రేడ్లో లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు ఇవాళ. ఓకే, మనకి ఏ ఒక్కటైన పారామీటర్ సపోర్ట్ చేస్తే ఈ సైడ్ వేస్ నుంచి నెగిటివ్కి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్ ఇస్తుంది. సో ఆ ఒక్క కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయాలంటే ఐదర్ మనం ఇక్కడ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి, లేదా పైన సైడ్ బ్రేక్అవుట్ కోసం మనం వెయిట్ చేయాలి. సో ఎనీ డైరెక్షన్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేదాకా ట్రేడ్ తీసుకోకండి. ఓకే, మీరు కూడా 5 మినిట్స్లో చూడండి ప్రతి ప్యాటర్న్, అంటే ఈ సైడ్ వేస్లో ఉన్న ప్రతి ప్యాటర్న్, అంటే ఏ ప్యాటర్న్ కూడా వర్కౌట్ అవ్వదు. సైడ్ వేస్లో బుల్లిష్ హ్యామర్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ అసలు ఏవి వర్కౌట్ అవ్వవు. మీరు అనుకున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా వర్కౌట్ అవ్వవు. సో వెయిట్ ఫర్ అ డైరెక్షన్. మన కింద సైడ్ కూడా లిక్విడిటీ మంచిగానే ఉంది. ఓకే, సో ఇదంతా లిక్విడిటీ, ఇక్కడ స్టాప్ లాసెస్ ఉంటాయి. సో ఇవి హంట్ చేయడానికైనా మార్కెట్ డైరెక్షన్ ఇటు రావాలి వస్తే. ఓకే, పైన సైడ్ మనకి రెసిస్టెన్స్ కూడా చాలా పైన ఉంది. సో ఒకవేళ పైనకి ట్రేడ్ ప్లాన్ చేసినా కూడా మనకి మంచి టార్గెటే దొరుకుతుంది. ఓకే, ఇది కూడా చిన్నగా లేదు రేంజ్, సో పెద్ద రేంజే. ఓకే, సో ఆల్మోస్ట్ అరౌండ్ 90 to 100 పాయింట్స్ పైనే ఉంది. ఓకే, సో ఈ ట్రేడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ నేను మోస్ట్లీ కిందకే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది లిక్విడిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మన ట్రేడ్ డైరెక్షన్ కనుక ఒకవేళ కిందకి ఇక్కడ క్లోజ్ అయితే చాలా హ్యూజ్గా పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, నేను ఐదర్ వేస్, ఓకే నేనేం కన్ఫర్మ్ చేయట్లేదు, బట్ వెయిట్ ఫర్ ద ట్రెండ్. ఓకే, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. మన పారామీటర్స్ ఒక్కదానికి అట్లీస్ట్ నెగిటివ్కి సపోర్ట్ చేసినా కూడా నేను నెగిటివ్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఇవాళ మాత్రం మనం ట్రేడ్స్ ఇంకేం తీసుకోలేదు, పొజిషన్స్ కూడా జీరోలోనే ఉన్నాయి. వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత మనం కన్ఫర్మేషన్ చూసుకొని తీసుకుందాం. థ్యాంక్ యూ.